cos pi minus a cot of pi by 2 plus a cos of minus a by tan of pi plus a tan of 3 pi by 2 plus a sin of 2 pi minus a equal to cos a అని ప్రూవ్ చేయండి. Okay, so already you know that this is 0 degrees, this is 90 and this is 180 and this is 3 pi by 2 and this is 2 pi. Okay, so 2 pi, 2 pi minus a and minus a comes under fourth quadrant, and here we have pi plus a, pi plus a, pi plus a comes under which quadrant? Third quadrant. And pi minus a, pi minus a comes under which quadrant? Second quadrant. నెక్స్ట్ ఈ యాంగిల్స్ ఉన్నాయి మనకి. పై మైనస్ ఏ ఎక్కడ వస్తుంది? సెకండ్ క్వాడ్రంట్ లో వస్తుంది. పై ప్లస్ ఏ థర్డ్ క్వాడ్రంట్ లో వస్తుంది. 2 pi minus a and minus a comes under fourth quadrant, and 3 pi by 2 plus a comes under fourth quadrant. ఓకే, మీకు తెలుసు ఫోర్త్ క్వాడ్రంట్ లో ఏ వాల్యూస్ పాజిటివ్ గా ఉంటాయి. కాస్ సెక్ వాల్యూస్, ఇక్కడ ఆల్ వాల్యూస్, ఇక్కడ ఓన్లీ సైన్ కొసెక్ వాల్యూస్ పాజిటివ్ గా ఉంటాయి. ఇక్కడ ఏ వాల్యూస్ పాజిటివ్ గా ఉంటాయి? ఇక్కడ ఓన్లీ tan and cot values పాజిటివ్ గా ఉంటాయి. ఓకే, సో now you tell here cos of pi minus a ఎక్కడ వస్తుంది? మీ cos of pi minus a సెకండ్ క్వాడ్రంట్ లో వస్తుంది. సెకండ్ క్వాడ్రంట్ లో cos వాల్యూ, సెకండ్ క్వాడ్రంట్ లో cos వాల్యూ నెగటివ్. ఓకే, so that is this we can write as minus cos a. okay, next one is cot of 90 plus a. Where it will come 90 plus a? ఎక్కడ వస్తుంది? 90 plus theta, pi by 2 plus a, which comes under second quadrant. Second quadrant cot value is negative, so cot 90 plus a will become tan a. Okay, so this we can write as minus tan a. Okay, when angle starts with 90 at 270, the cot will become tan, tan will become cot, sin will become cos, like that. Cos of minus a, where it will come? Cos of minus a comes under fourth quadrant where cos value is positive, so this we can write as cos a by tan of 180 plus a. tan 180 plus a ఎక్కడ వస్తుంది? tan 180 plus a థర్డ్ క్వాడ్రంట్ లో వస్తుంది. థర్డ్ క్వాడ్రంట్ లో tan వాల్యూ positive, tan 180 plus theta is tan theta. Similarly tan 180 tan of pi plus a is tan a, so this we can write as tan a. tan 3 pi by 2 plus a ఎక్కడ వస్తుంది? tan 3 pi by 2 plus a ఫోర్త్ క్వాడ్రంట్ లో వస్తుంది. ఇక్కడ వస్తుంది ఫోర్త్ క్వాడ్రంట్ లో వస్తుంది. ఫోర్త్ క్వాడ్రంట్ లో tan వాల్యూ నెగటివ్, సో tan will become cot when it is angle starts with 3 pi by 2 or pi by 2. then tan ఏమవుతుంది? అక్కడ cot అవుతుంది, బట్ ఇక్కడ మైనస్ cot a అవుతుంది. ఓకే, sin 2 pi minus a ఎక్కడ వస్తుంది? 2 pi minus a ఫోర్త్ క్వాడ్రంట్ లో వస్తుంది. అక్కడ sin వాల్యూ నెగటివ్. sin 2 pi minus a means sin 360 minus theta is minus sin theta. Similarly sin 2 pi minus a is minus sin 2 minus sin a. Okay, so ఇక్కడ minus into minus plus, ఇక్కడ కూడా minus into minus plus, all minus get cancel each other. then cos a cot a, tan a ఉంది, sin a ఉంది, ఇక్కడ tan a ఉంది, so tan a get cancel. ఇంకేనా రిమైనింగ్ టర్మ్స్ ఏమైనా క్యాన్సిల్ అవ్వడానికి ఛాన్స్ ఉందా? ఇక్కడ లేదు. సో cot a ని ఎలా రాసుకోవచ్చు? సో నెక్స్ట్ స్టెప్లో cot a ని cos a by sin a గా రాసుకోండి. ఓకే, నెక్స్ట్ స్టెప్లో ఏమేమి మిగిలాయి? cos a ఉంది, ఇక్కడ కూడా ఇంకొక cos a ఉంది, రైట్. సో ఈ cot a ని ఎలా రాసుకుందాం? cos a by sin a గా రాసుకోండి. cos a by sin a ఇంటూ sin a ఏమవుద్ది? ఇక్కడ sin a గెట్ క్యాన్సల్. సో నెక్స్ట్ ఏముంది? ఇక్కడ cos a ఇంటూ cos a by cos a. so cos a get cancel, answer is cos a. so this is LHS equal to RHS. okay, hence it is proved. okay, note down this. so ఇచ్చిన క్వశ్చన్ లో మనం దీన్ని cos power 4a అని ప్రూవ్ చేయాలి టోటల్.
ఆడ్ మల్టిపుల్ ఆఫ్ పైని దేనిగా అజ్యూమ్ చేసుకోమన్నాను, ఆడ్ మల్టిపుల్ ఆఫ్ పైని 180గా అజ్యూమ్ చేసుకోండి, 180 డిగ్రీస్గా. ఈవెన్ మల్టిపుల్ ఆఫ్ పైని ఎలా అజ్యూమ్ చేసుకోవాలి, 360 డిగ్రీస్గా అజ్యూమ్ చేసుకోండి. ఎన్ మల్టిపుల్ ఆఫ్ 5/2ని 90 డిగ్రీస్గా అజ్యూమ్ చేసుకోండి. ఎన్ మల్టిపుల్ ఆఫ్ 5/2ని 90 డిగ్రీస్గా అజ్యూమ్ చేసుకోండి. సో ఇప్పుడు నేను ఇక్కడ ఫస్ట్ sin 3π మైనస్ ఏ ఉంది మనకు కదా, ఈ sin 3π మైనస్ ఏని ఇది ఆడ్ మల్టిపుల్ ఆఫ్ పై కదా, అంటే దీన్ని ఎలా అజ్యూమ్ చేసుకోవాలి, sin 180గా అజ్యూమ్ చేసుకోవాలి. sin 180 మైనస్ టీటా ఎక్కడ వస్తుంది, 180 మైనస్ టీటా, 180 మైనస్ టీటా కమ్స్ అండర్ సెకండ్ క్వాడ్రంట్ వేర్ sin వాల్యూ ఈస్ పాజిటివ్. ఇక్కడ sin అండ్ cosec వాల్యూస్ ఆర్ పాజిటివ్ కదా. సో sin 180 మైనస్ టీటా ఏమవుతుంది చెప్పండి, దట్ ఈస్ sin టీటా. ఇక్కడ టీటా ప్లేస్ లో ఏ ఉంది, sin ఏ అని రాసుకుందాం. ఓకేనా, ఇది క్లియర్. నా ఇక్కడ ఏ మైనస్ 5/2 ఉంది, సో దీన్ని ఇలా రాసుకోవచ్చు కదా, మైనస్ ని కామన్ తీసి 5/2 మైనస్ ఏగా రాసుకోవచ్చా. ఎస్, కెన్ ఐ రైట్ లైక్ దిస్. మీకు కావాలంటే ఇంకొక స్టెప్ ఇక్కడ అడిషనల్గా ఏమంటే వేస్తాను, sin 3π మైనస్ ఏని ఆడ్ పైన ఏమనుకోవాలి 180 అనుకున్నాను కదా, 180 మైనస్ ఏగా రాసుకోండి. సో tan ఆఫ్ 3π/2 మైనస్ ఏ ఎక్కడ వస్తుంది, 3π/2 మైనస్ ఏ కమ్స్ అండర్ థర్డ్ క్వాడ్రంట్ వేర్ tan వాల్యూ ఈస్ పాజిటివ్. Okay, so tan will become cot. When angle starts with 90 or 270 transformations ఉంటాయి, tan ఏమవుతుంది cot గా చేంజ్ అవుతుంది. సో tan 3π/2 minus a will become cot t whole by ఇక్కడ 13π/2 ఉన్న n నెంబర్ ఆఫ్ π/2 ఉంటాయి, వేరే n equal to 1 2 3 4 ఏదైనా ఉంది, n నెంబర్ ఆఫ్ π/2ని 90 డిగ్రీస్గా అజ్యూమ్ చేసుకోండి. దీన్ని ఎలా అజ్యూమ్ చేసుకుంటాం, 90 డిగ్రీస్గా అజ్యూమ్ చేసుకోవాలి. cosec π/2 ప్లస్ ఏగా రాసుకున్నాము. ఓకే, సో sec 3π ఇక్కడ ఏం నెంబర్ ఉంది, ఆడ్ నెంబర్ ఉంది. ఆడ్ నెంబర్ అంటే అది ఎక్కడ వస్తుంది, ఆడ్ నెంబర్ అంటే పై, ఆడ్ నెంబర్ అంటే 180 డిగ్రీస్గా మనం అజ్యూమ్ చేసుకోవాలి. 3π అంటే అది 180 డిగ్రీస్గా రాస్తున్నాను, sec π ప్లస్ ఏ. ఓకే, ఇక్కడ మళ్ళీ ఏ మైనస్ 5/2ని మనకు కావాల్సిన ఫామ్లోకి రాసుకోవడానికి మైనస్ని కామన్ చేయండి, దీన్ని 5/2 మైనస్ ఏగా రాసుకోండి. ఓకే, సో అప్ టు హియర్ క్లియర్ ఎవ్రీవన్. ఓకే, సో నౌ జస్ట్ సబ్స్టిట్యూట్ ద వాల్యూస్ నౌ. sin π మైనస్ ఏ ఎక్కడ వస్తుందమ్మా, sin π మైనస్ ఏ సెకండ్ క్వాడ్రంట్, sin వాల్యూ పాజిటివ్, సో దీని వాల్యూ ఏమైంది sin ఏ అవుతుంది. cos ఆఫ్ మైనస్ టీటా, cos ఆఫ్ మైనస్ టీటా ఇస్ cos టీటా కదా. సో cos ఆఫ్ π/2 మైనస్ ఏ ఏమవుతుంది, cos 90 మైనస్ ఏ ఎక్కడ వస్తుంది, 90 మైనస్ ఏ ఫస్ట్ క్వాడ్రంట్లో వస్తుంది. సో వేర్ cos వాల్యూ ఇస్ ఆల్ వాల్యూస్ ఆర్ పాజిటివ్, అప్పుడు cos 90తో స్టార్ట్ అయితే cos విల్ బికమ్ sin. సో హియర్ ఆల్సో యూ విల్ గెట్ sin ఏ. ఓకే, దీన్ని మైనస్ కామన్ తీస్తాం కదా, cos ఆఫ్ మైనస్ టీటా cos టీటా అవుతుంది. మైనస్ టీటా ఎక్కడ వస్తుంది, మైనస్ ఏ కానీ మైనస్ టీటా కానీ ఇది ఫోర్త్ క్వాడ్రంట్లో వస్తుంది. కాస్ ఆఫ్ మైనస్ ఆఫ్ సమ్ యాంగిల్ ఉంది కదా, ఇక్కడ మైనస్ పోతుంది అక్కడ, ఎందుకంటే కాస్ వాల్యూ అక్కడ పాజిటివ్ అవుతుంది ఫోర్త్ క్వాడ్రంట్లో. ఓకే, కాస్ ఆఫ్ 90 మైనస్ ఏ ఏమవుతుంది sin ఏ అవుతుంది. సో నౌ హియర్ వీ హ్యావ్ cot a. cot a ని ఎలా రాయొచ్చు, cot a ని రాసేసాం డైరెక్ట్గా, ఆల్రెడీ అది మనం చేసేసాం కాబట్టి cos a బై sin a కూడా రాసుకోవచ్చు మీకు కావాలనుకుంటే, బట్ అవసరం లేదు, తర్వాత చేద్దాం. ఓకే, నెక్స్ట్ లేదంటే రాసేస్తానంటే రాయండి, ఒక స్టెప్ ఇక్కడే తగ్గిపోద్ది మనకి, cos a బై sin a రాయండి. ఇక్కడ sin a నెక్స్ట్ స్టెప్లో కట్ చేస్తుందా. సో నెక్స్ట్ వన్ cosec π/2 ప్లస్ a, cosec 90 ప్లస్ టీటా, వేర్ ఇట్ విల్ కమ్ 90 ప్లస్ టీటా π/2 ప్లస్ a. ఇది ఎక్కడ వస్తుంది, సెకండ్ క్వాడ్రంట్లో వస్తుంది, π/2 ప్లస్ a సెకండ్ క్వాడ్రంట్లో cosec వాల్యూ పాజిటివ్. సార్ నో, సెకండ్ క్వాడ్రంట్లో cosec వాల్యూ పాజిటివ్. ఓకే, సో యూ రైట్ cosec will become sec. So this we can write sec a. sec 180 plus a ఎక్కడ వస్తుంది, 180 plus a, 180 plus a ఎక్కడ వస్తుంది, 5 plus a ఇక్కడ వస్తుంది. 180 plus a మీకు థర్డ్ క్వాడ్రంట్లో వస్తుంది, థర్డ్ క్వాడ్రంట్లో sec వాల్యూ నెగటివ్ మైనస్ sec a. ఓకే, cot ఆఫ్ మైనస్ టీటా మీకు తెలుసు, అది మైనస్ cot టీటా అవుతుంది, నేను ఇక్కడే రాస్తున్నా, దీన్ని మైనస్ cot ఆఫ్ 5/2 మైనస్ ఏగా రాస్తున్నాను. సో ఇది నెక్స్ట్ స్టెప్లో ఏమవుతుంది, cot 90 మైనస్ ఏ,
cot 90 minus a is tan a. సో ఇక్కడ మైనస్ ఉంది, సో మైనస్ tan a అని రాస్తాను. ఓకేనా, మైనస్ tan a అని రాస్తాను. సో ఇప్పుడు మీరు దీన్ని జస్ట్ సింప్లిఫై చేయండి. ఇక్కడ sin a by sin a గెట్ క్యాన్సల్. ఓకే, సో ఈ సెకండ్ 1/cos a అని రాసుకోండి. మైనస్ ఇంటూ మైనస్ ఇక్కడ ఏమవుతుంది, మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అవుతుంది డినామినేటర్లో. సో ఇక్కడ మా ప్లస్లే ఉన్నాయి, ఇంకా మైనస్లు అన్నీ క్యాన్సిల్ అయిపోయినాయి, ఓన్లీ ప్లస్లే ఉన్నాయి. సో పైన డినామినేటర్లు ఏమున్నాయి, సారీ న్యూమరేటర్లు ఏమున్నాయి, sin a cos a ఉంది, sin a cos a రాసుకోండి. అండ్ సెకండ్ మనం 1/cos a గా రాసుకోవచ్చు కదా, సెకండ్ 1/cos a గా రాసుకోవచ్చు, దీన్ని కూడా 1/cos a గా రాసుకోవచ్చు. ఓకే, tan a ని ఎలా రాసుకోవచ్చు, sin a by cos a గా రాసుకోవచ్చు. ఓకేనా, సో ఇప్పుడు వచ్చేసింది ఇంకా ఆన్సర్. ఇక్కడ sin a గెట్ క్యాన్సల్. ఓకే, cos a ఇక్కడ ఏముంది మనకి, ఒక జస్ట్ a minute. ఓకే, సో నెక్స్ట్ ఇక్కడ దీన్ని ఎలా రాసుకోవాలి చూద్దాం. ఇంకేం మిగిలిన ఇక్కడ చెప్పండి నాకు. సో ఇక్కడ మిగిలింది cos a by 1/cos a into cos a into cos a ఏమవుతుంది, cos cube a అవుతుంది. సో నెక్స్ట్ స్టెప్లో ఏం రాయొచ్చు దీన్ని, cos a into cos cube a by 1 గా రాసుకోవచ్చు. అప్పుడు ఏమవుతుంది ఆన్సర్, cos a into cos cube a cos power 4a. సో LHS equal to RHS. వచ్చిందా, yes or no? Now you note down this. Note down this. సో sin 780 ఉంది కదా, దీన్ని ఎలా రాసుకోవచ్చు, దీన్ని sin 720 plus 60 గా రాసుకోవచ్చా, 720 plus 60 ఎందుకు రాస్తున్నాం ఇలాగా, 720 అంటే 360 into 2 times కదా 720 అంటే, అవునా. నెక్స్ట్ స్టెప్లో దాన్ని 2 into 360 గా రాసుకోవచ్చు కదా 720, 2 into 360 అంటే ఇప్పుడు ఇది 360 ప్లస్ థీటాగా అజ్యూమ్ చేసుకోండి. ప్లస్ థీటాగా అజ్యూమ్ చేసుకోండి. sin 480 ఎలా రాయొచ్చు, sin 480 we can write as 3 into 180 540. జస్ట్ a minute, లేకపోతే 360 గా రాసుకోండి, 360 ప్లస్ 120. and cos 240 we can write as cos of 180 plus 60, and cos 300 we can write as 360 minus 60. Okay, now you see then 360 plus theta, where it will come 360 plus theta, yes, first quadrant where sign value is positive, so this we can write as sin 60. Sin 360 plus 120, where it will come, first quadrant, so this we can write sin 120. Again this sin 120 I can split like this, 180 minus 60. Sin 180 minus theta comes under the second quadrant where sign value is positive. Sin 180 minus theta is sin theta, and sin 180 minus 60 is sin 60 plus cos 180 plus theta. Yes, same with the Japandi, cos 180 plus theta, third quadrant, cos value is negative, minus cos 60. Cos 360 minus 60, where it will come, fourth quadrant where cos value is positive, so this is cos 60. Okay, so this we can write as sin 60, sin 60, you substitute the values, sin 60 value is √3/2, sin 60 value is √3/2, plus into minus, minus, cos 60 value is, yes, cos 60 value is 1/2 and cos 60 value is 1/2. √3 into √3 is 3, 2 into 2 4, 1 into 1 1, 2 into 2 4, 3 minus, so your denominator is same, so then we can add the numerator. 3 minus 1 is 2/4, 2 1 time, 2 2 times, so answer is 1/2. So LHS equal to RHS. You write here, you start with LHS now. Okay, is it clear everyone?